ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ముద్రించినటువంటి ఇస్లామిక్ ఇయర్ ప్రత్యేక పుస్తకాన్ని కడప నగరంలోని వేదాంత ఆసుపత్రిలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డిలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ముద్రించినటువంటి పుస్తకం ఎంతో విలువైనటువంటిదని, ఈ పుస్తకంలో కేంద్ర ప్రభుత్వం మైనార్టీలపైన చేస్తున్నటువంటి దాడులను అరికడుతూ ఈ పుస్తకం వివరించారని, మంచి మేధావులతో చైతన్యవంతులైనటువంటి వారితో వ్యాసాలు రాయించటం జరిగిందని వాళ్ళు తెలియజేశారు. ఈ పుస్తకం కోసమే కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రజలను వివరిస్తూ ఈ పుస్తకం ఉందని వారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులకి ఈ ఇస్లామిక్ క్యాలెండర్ గురించి కానీ, ఈ మన రంజాన్ నెలలో పాటించవలసిన ఈ సూచనలు కానీ ఈ బుక్ ద్వారా విడుదల చేయడం జరిగింది. సో దానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాంట్లో మేము పాటుపడినందుకు థ్యాంక్ యూ. సమాజంలో ముస్లిం సమాజం చాలా ప్రత్యేకమైంది. పైపెచ్చు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంది. అత్యంత పేదలు ఉన్నటువంటి సమాజం కూడా ముస్లిం సమాజం. వాళ్ళల్లో చైతన్యం తీసుకురావడానికి, అభివృద్ధి చేయడానికి పనికొచ్చేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆప్కి ఆవాజ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ సంస్థ మరింత అభివృద్ధి కావాలి. అట్లాగనే ముస్లింలలో ఈ సంస్థ విస్తృతంగా పనిచేయడానికి అందరూ కలిసి ప్రోత్సహించాలని చెప్పి భావిస్తున్నాము. ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సహకరించిన డాక్టర్ శ్రావణ్ కుమార్ గారు, అట్లాగనే దినేష్ గారు కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సంవత్సరంలాగానే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక బుక్లెట్ తీసుకురావడం జరిగింది. ఈ బుక్లెట్లో మొత్తం సామాజికంగా, ఆర్థికంగా ఎదగబడినటువంటి ప్రాంతాలకు వాళ్ళ స్థితిగతులపైన ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను వివరిస్తూ కొంత మేధావులతో చర్చించి వాళ్ళు రాసినటువంటి వ్యాసాలన్నీ వీటికి ఇందులో ఉంటాయి. ఇవి ప్రధానంగా ఏంటంటే ఈరోజు మతోన్మాదులు ఈ దేశంలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయటం కోసం, విచ్ఛిన్నం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని ఈ విధంగా మనపై దాడులు జరుగుతున్నాయి, మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ముస్లిం సోదరులు కూడా మతోన్మాదం ప్రయోజనం లేకుండా లౌకికతత్వంతో అందరం కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో దీంట్లో అన్ని రకాల చర్చలతో రాసి ఉంటాం. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిణామాలు, ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం ఈ పుస్తక రూపంలో ప్రచార కమిటీ రిపోర్ట్ ఆధారాలు ఉంటాయి. అదేవిధంగా వర్క్ బోర్డు పైన జరిగినటువంటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ విధంగా అన్నిటికీ సంబంధించినటువంటి వివరాలు ఆ మిత్రులు ఈ కమిటీ వేసినటువంటి బుక్లెట్ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరాన్ని, దీంట్లో ఈ విధమైనటువంటి మంచి మంచి వ్యాసాలు రాసుకోవడం కోసం ఇవన్నీ ప్రతి ఒక్కరిని కలిసి రాశాం. అన్ని విధాలుగా సామాజికంగా అందరికీ కలిసే విధంగా పెట్టాం. కాబట్టి దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీలో ఉన్న ధన్యవాదాలు.